Hello everyone, I'm Vinod Kumar, Faculty of English. In this video, I shall be explaining some of the very important questions which are of equal level of difficulty of SBI PO and SBI Clerk preliminary examinations. Watch the video completely, and if you have any doubts with regard to these questions, you may ask them in the comment section below. I will try to answer them. సో ఒకసారి క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో క్వశ్చన్స్ ఏంటి అని అంటే ఇక్కడ వర్డ్ బేస్డ్ క్వశ్చన్స్ అండి ఇవి. డెఫినెట్గా పీఓలో అయితే ప్రిలిమ్స్ మెయిన్స్లో వస్తాయి, క్లర్క్లో అయితే మెయిన్స్ లెవెల్లో రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్స్ అంటే వొకాబులరీ పార్ట్ పైన ఆ వర్డ్ ఉందనంటే ఆ వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పైన అంటే నౌను ప్రనౌన్, ఓకే, సో అడ్జెక్టివ్ యాడ్వర్బు అన్నిటిపైన కూడా గ్రిప్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బ్యూటీ అనేది నౌను, దీనికి యాడ్వర్బ్ ఏంటి అని అంటే బ్యూటిఫుల్. ఓకేనా, సో ఇక్కడ యాడ్వర్బ్ ఏంటి అని అంటే బ్యూటిఫుల్లీ. ఓకే, అంటే ఈ వర్డ్ యొక్క ఫార్మ్స్ కూడా మనకు తెలిసి ఉండాలి. ఓకేనా, సో అలా అయితేనే వర్డ్ బేస్డ్ క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతాం. చూడండి, ఏ వర్డ్ హ్యాస్ బీన్ గివెన్ ఇన్ ఈచ్ క్వశ్చన్ అండ్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఇన్ ద సెంటెన్సెస్ గివెన్ బిలో. ఒక వర్డ్ ఇచ్చారు, సెంటెన్స్లలో యూజ్ చేశారు. అది ఐడెంటిఫై ద స్టేట్మెంట్స్ వేర్ ద వర్డ్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఇన్ ఏ కాంటెక్చువల్లీ గ్రామటికల్లీ కరెక్ట్. ఎక్కడెక్కడైతే ఆ వర్డ్ను కరెక్ట్గా యూజ్ చేశారో అది ఐడెంటిఫై చేయమంటున్నాడు. ఓకే, సో ఇఫ్ ద వర్డ్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఇన్కరెక్ట్లీ ఇన్ ఆల్ ద స్టేట్మెంట్స్ మార్క్ ఈ, దట్ ఈస్ నన్ ఆఫ్ దీస్ యాజ్ యువర్ ఆన్సర్. అంటే ఎక్కడెక్కడ వర్డ్ కరెక్ట్గా యూజ్ చేశాడో అది మనకు కావాలి. సో ఒకసారి క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఫస్ట్ వర్డ్ ఇచ్చారు ఇర్రేషనల్. ఈ వర్డ్ను ఎక్కడెక్కడ కరెక్ట్గా యూజ్ చేశాడు సెంటెన్స్లో అది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇర్రేషనల్ ఫస్ట్ ఈ మీనింగ్ తెలవాలి మనకి. ఓకేనా, ఇర్రేషనల్ అంటే నాట్ లాజికల్, అంటే ఇక్కడ నాట్ అప్రాప్రియేట్ అయినా, ఓకే, సో ఇక్కడ నాట్ రీజనబుల్ అయినా, ఓకే, సో అలాంటి మీనింగ్ వస్తుంది. సో ఒకసారి చూడండి, ఇర్రేషనల్ అనేది అడ్జెక్టివ్ అండి. ఇర్రేషనల్ అనేది అడ్జెక్టివ్. అడ్జెక్టివ్స్ ఏం చేస్తాయి, నౌన్స్కైనా లేదా ప్రనౌన్స్కైనా మనకు మీనింగ్స్ యాడ్ చేస్తాయి, వాటిని డిస్క్రైబ్ చేస్తాయి. ఓకేనా, సో అంటే నౌన్కి ప్రనౌన్కి మీనింగ్ యాడ్ చేసే విధంగానే వీటిని వాడాలి. అలా అయితేనే అవి కరెక్ట్ అవుతాయి. చూడండి, ద సిఇఓ బ్లేమ్డ్ ద ఇర్రేషనల్ బిహేవియర్ అనేది ఏంటండి, నౌన్. ఓకేనా, అదొక పేరు, అది ప్రవర్తన అనేది ఒక నేమ్. ఇక్కడ ఇర్రేషనల్ అంటే ఇక్కడ నాట్ అప్రాప్రియేట్ బిహేవియర్ అన్నట్టు. ఓకేనా, సో నాట్ రీజనబుల్ బిహేవియర్. ఓకేనా, సో అది ఇక్కడ ప్రాపర్గానే మీనింగ్ ఇస్తుంది కదా ఇది నౌన్కు. ఓకేనా, సో ఇది నౌన్కే మీనింగ్ యాడ్ చేస్తుంది కాబట్టి ఏమవుతుంది, అడ్జెక్టివ్ పార్ట్. ఇర్రేషనల్ బిహేవియర్ అనేది కరెక్ట్గానే ఉంది. ఒకటేంటి, గ్రామటికల్గా కరెక్ట్గా ఉంది, యూసేజ్గా కూడా కరెక్ట్గానే ఉంది. ఓకేనా, కాబట్టి ఫస్ట్ వన్ ఈస్ ఓకే. నెక్స్ట్ చూడండి, ఇండియాస్ ఫస్ట్ సెన్సస్ వాజ్ హెల్డ్ ఇన్ 1872. ఇక్కడ ఇర్రేషనల్ నాన్ సింక్రోనస్లీ అనేది యాడ్వర్బు. ఓకేనా, యాడ్వర్బు. సో ఇక్కడ ఇర్రేషనల్ అనేది అడ్జెక్టివ్. ఓకేనా, అడ్జెక్టివ్ యాడ్వర్బుకు మీనింగ్ యాడ్ చేయదు కాబట్టి ఇది ఇంప్రాపర్గా ఉంది. ఓకే, సో చూడండి, ఇక్కడ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మూల్డ్ ఓవర్ అంటే థాట్ అన్నట్టు, ఆలోచించింది. ఏం ఆలోచించింది, సెట్టింగ్ అప్ నెట్వర్క్ సెంటర్స్ టు కర్బ్ ద ఇర్రేషనల్ యూజ్ ఆఫ్ డ్రగ్స్. అంటే ఇక్కడ ఏంటండి, ఇన్అప్రాప్రియేట్ యూజ్ అన్నట్టు, అంటే విరివిగా ఎక్కువగా వాడడం అన్నట్టు. ఓకేనా, యూజ్ అనేది చూడండి నౌన్ అవుతుంది, వర్బ్ కూడా అవుతుంది. ఓకేనా, వర్బ్ ఫామ్ అయితే యూజ్ అనేది తర్వాత యూజ్డ్ అవుతుంది, యూజ్ అనేది నౌన్ ఫామ్ కూడా అవుతుంది. ఇర్రేషనల్ యూజ్. ఓకేనా, ఇదంతా ఫామ్ అంతా కూడా కరెక్ట్గానే ఉంది కాబట్టి 1, 3. ఓకేనా, సో ఎక్కడ ఉంది చూడండి, మనకి బోత్ 1 and 3 ఆర్ కరెక్ట్. ఓకేనా, 1 and 3 ఆర్ కరెక్ట్, అంటే ఆన్సర్ ఏంటంటే డి ఈజ్ కరెక్ట్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎస్కాలేట్ అని అంటే ఇక్కడ ఇంక్రీజ్ ర్యాపిడ్లీ, తొందరగా ఇంక్రీజ్ కావడం. ఓకేనా, సో టెన్షన్స్ ఎస్కాలేటెడ్ ఇన్ ద ఏరియా అంటే ఇంక్రీజ్ అయ్యాయి టెన్షన్స్ అనేవి, ఆ మీనింగ్ వస్తుంది. ఓకేనా, సో దీనికి ఎస్కాలేటెడ్, ఓకేనా, ఎస్కాలేటింగ్, ఆ ఫార్మ్స్ కూడా మనకు ఈ వర్డ్స్లలో యూజ్ చేయవచ్చు. ఓకేనా, అది అప్రాప్రియేట్గా ఉంటే ఓకే ఆన్సర్ అవుతుంది. కాస్ట్ ఆఫ్ కమాడిటీస్ విల్ ఇంక్రీజ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఎస్కాలేటింగ్ ఇన్పుట్ ప్రైసెస్.
ఓకేనా. సో ఇక్కడ ఇన్పుట్ ప్రైసెస్ అంటే పెట్టుబడి అలాంటిది ఇన్పుట్ అని అంటాం. ఓకేనా. సో కాస్ట్ ఆఫ్ కమాడిటీస్ విల్ ఇంక్రీజ్ అంటే వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి. ఎందుకు? ఓకేనా. అంటే ఇన్వెస్ట్మెంట్ కూడా పెరిగినప్పుడు. ఓకేనా. ఎస్కాలేటింగ్ ఇన్పుట్ ప్రైసెస్ ఇది కరెక్ట్గానే ఉంది. ఓకేనా. సో ఇక్కడ ఎస్కాలేటింగ్ ఇన్పుట్ ప్రైసెస్ అనేది ఇది అడ్జెక్టివ్ ఫామ్లో వాడారు. ఎస్కాలేటింగ్ ఇన్పుట్ ప్రైసెస్ అనేది ఓకేనా అంటే పార్టిసిపుల్ ఫామ్లో అయినప్పటికీ ఇది కరెక్ట్గానే ఉంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ఓకే. దేర్ వర్ ఫియర్స్ దట్ వయోలెన్స్ కుడ్ ఎస్కాలేట్. ఓకేనా. కుడ్ ఏ మోడల్ వర్బ్ వచ్చిన తర్వాత ఏం రావాలి? V1 రావాలి. ఎస్కాలేట్ అనేది V1 అవుతుంది. ఓకేనా. V1 అవుతుంది. సో వర్బ్ ఇది. ఎస్కాలేట్ ఫర్దర్ అంటే వయోలెన్స్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉందట. ఓకేనా. ఆఫ్టర్ ఏంటండి ఇరాన్ రెస్ట్రిక్టెడ్ ఇంటర్నెట్ యాక్సెస్. ఓకేనా. సో అక్కడ భయాలు ఉన్నాయి. సో ఇది గ్రామటికల్గా కరెక్ట్గానే ఉంది, కాంటెక్చువల్గా కూడా కరెక్ట్గానే ఉంది. సో 2 ఈజ్ ఆల్సో కరెక్ట్. దీస్ పాస్ట్ ఫ్యూ మంత్స్ ఇండియాస్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్స్ హ్యావ్ బీన్ ఇన్ ద న్యూస్ ఫార్ టు ఎస్కాలేట్. ఓకేనా. సో ఇక్కడ అడ్వర్బ్ ఇది. ఫార్ టు ఎస్కాలేట్ అనేది అప్రాప్రియేట్గా లేదు. సో 1 and 2 ఓకేనా. బోత్ 1 and 2 ఎక్కడ ఉందండి? పార్ట్ సి అంటే ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. సో నేను ఇక్కడ క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో వీటిపైన డెఫినెట్గా ఒకటి స్పెషల్గా ఇక్కడ ఇండివిజువల్ టాపిక్స్ పైన వీడియోస్ వస్తాయి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇవి ఫ్రేజ్ రీప్లేస్మెంట్ క్వశ్చన్స్. ఓకేనా. అంటే చూడండి ఇవి ఇక్కడ డిఫరెంట్ కలర్లో అంటే ఎగ్జామ్లో బోల్డ్గా ఇస్తాడు మనకి. సో ఈ సెంటెన్స్లో ఇది ప్రాపర్గానే యూజ్ చేస్తే నో ఇంప్రూవ్మెంట్ రిక్వైర్డ్. ఈ పార్ట్ కనుక రాంగ్గా ఉందనుకోండి ఈ ఏబిసిడీలలో ఏదో ఒక పార్ట్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా. అది మనం ఐడెంటిఫై చేయాలి. చూడండి వాటర్ ఓవర్ యూజ్ ఈజ్ ఏ హ్యూజ్ ఇష్యూ దట్ స్పేస్ ఎ లాట్ ఆఫ్ పీపుల్స్ ఆర్ డీలింగ్ విత్. ఓకేనా. అంటే వాటర్ ఓవర్ యూజ్ అనేది ఒక చాలా పెద్ద ఇష్యూ, చాలామంది ఫేస్ చేస్తున్న పెద్ద ఇష్యూ అని అంటున్నాడు. చూడండి అసలు ఇది కరెక్టేనా? ఇది కరెక్ట్ అయితే నో ప్రాబ్లం అండి. ఇది రాంగ్ ఉందా? ఉంది. చూడండి పీపుల్ అనేది ఆల్రెడీ ప్లూరల్. ఓకేనా. పీపుల్ అనేది ఆల్రెడీ ప్లూరల్ కాబట్టి మళ్ళీ పీపుల్స్ అన్నామనుకోండి ఇది రాంగ్. ఓకేనా. కాబట్టి ఈ పార్ట్ అంతా కూడా రాంగ్గా ఉంది కాబట్టి మనం ఏది ఒకటి దీన్ని రీప్లేస్ చేయాలి. అంటే నో ఇంప్రూవ్మెంట్ రిక్వైర్డ్ అనేది ఆన్సర్ కాదు. ఎందుకు? ఇంప్రూవ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. ఓకేనా. మరి ఏది కావాలి చూడండి. ఏ లాట్ ఆఫ్ పీపుల్. ఓకేనా. ఏ లాట్ ఆఫ్ పీపుల్ బట్ ఇక్కడ ఏముంది? ఈజ్ ఉంది. ఏ లాట్ ఆఫ్ పీపుల్ అంటే ప్లూరల్. ఇక్కడ ఆర్ వచ్చేది ఉంటే చూసేవాళ్ళం. అంటే ఈ ఆప్షనే రాంగ్గా ఉంది కాబట్టి ఆన్సర్ కాదు. ఏ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్. ఓకేనా. ఏ లాట్ ఆఫ్ పీపుల్ అనేది ఇక్కడ వరకు కరెక్టే ఉంది కానీ చూడండి ఇక్కడ ఏముంది? డీలింగ్. డీలింగ్ అంటే వర్బ్ 4 కదా. ఓకేనా. అంటే వర్బ్ 4 ఎప్పుడు వస్తుంది? యామ్ తర్వాత అయినా లేదా ఈజ్ తర్వాత అయినా లేదా ఆర్ తర్వాత అయినా హ్యాస్ బీన్ తర్వాత అయినా హ్యావ్ బీన్ తర్వాత అయినా వాజ్ తర్వాత అయినా వర్ తర్వాత అయినా ఇలా వస్తుంది. బట్ ఇక్కడ ఏముంది? హ్యావ్ తర్వాత ఏమొస్తుంది? V3 వస్తుంది. ఓకేనా. డీలింగ్ అని ఉంది ఇక్కడ కాబట్టి ఇది కరెక్ట్గా లేదు. ఏ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్. ఓకేనా. ఇది చూద్దాం, ఇది ప్రాపర్గానే ఉంది బట్ మిగతాయి కూడా చూడండి. ఏ లాట్ ఆఫ్ పీపుల్ హ్యాడ్ తర్వాత కూడా ఏం రావాలి? V3 రావాలి. ఇక్కడ డీలింగ్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. నెక్స్ట్ చూడండి. ఎవ్రీ ఇండివిజువల్ హ్యావ్ రైట్స్ విచ్ మస్ట్ నెవర్ బీ టేకెన్ అవే. ఓకేనా. సో ఇక్కడ ప్రతి ఒక్క మనిషికి ఏంటండి? రైట్స్ ఉన్నాయి, హక్కులు ఉన్నాయి. అవి ఎవరు కూడా తీసుకోవద్దు, ఎవరు తీసుకోలేరు అనే మీనింగ్ కూడా ఇస్తుంది. చూడండి ఎవ్రీ ఇది సింగులరే కదా. ఓకేనా. ఎవ్రీ ఇండివిజువల్. ఓకేనా. ఎవ్రీ ఇండివిజువల్ ఈ అడ్జెక్టివ్ ఎవ్రీ ఏంటి అని అంటే ఇక్కడ డెఫినెట్గా ఇది సింగులర్ ఫామ్లోనే రావాలి. ఓకేనా. ఎవ్రీ పర్సన్, ఎవ్రీ పర్సన్స్ కాదు. ఎవ్రీ ఇండివిజువల్ అన్నప్పుడు ఇక్కడ హ్యాస్ వస్తే చూసేవాళ్ళం కానీ ఎవ్రీ ఇండివిజువల్ అనే సింగులర్ కదా. ఇక్కడ హ్యావ్ వచ్చింది కాబట్టి ఇన్అప్రాప్రియేట్గా ఉంది. కాబట్టి నో ఇంప్రూవ్మెంట్ రిక్వైర్డ్ ఈజ్ ఆల్సో నాట్ ఆన్సర్. ఓకే. ఎవ్రీ ఇండివిజువల్స్ ఇది సింగులర్ అయినప్పుడు ఇది కూడా సింగులరే కావాలి కాబట్టి ప్లూరల్ ఉంది ఇక్కడ కాబట్టి నాట్ ఆన్సర్. ఓకే. ఎవ్రీ ఇండివిజువల్ హ్యాడ్ రైట్స్. ఓకే. సో ఇక్కడ చూడండి ఎవ్రీ ఇండివిజువల్ ఇది ఏంటి? ఒక స్టేట్మెంట్. సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఇక్కడ హ్యాజ్ ఇక్కడ V1 లేదా V5 మనం వాడతాం. ఓకేనా. హ్యావ్ హ్యాజ్లు V1 V2లలో కూడా ఉన్నాయండి. ఓకేనా. హ్యావ్ లేదంటే హ్యాజు ఇది హ్యాడ్ అవుతుంది, ఇది కూడా హ్యాడ్ అవుతుంది. ఓకేనా. ఎవ్రీ ఇండివిజువల్ హ్యాడ్ అంటే V3 V2లు వస్తున్నాయి కదా, మనకు V1 రావాలి కాబట్టి ఇది కరెక్ట్గా లేదు. ఓకే.
ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ రైట్స్ విచ్ ఇది ఓకే, బట్ ఎవ్రీ ఇండివిజువల్స్ వచ్చింది ఇక్కడ, కాబట్టి ఆ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇవి ఇలా మనం క్వశ్చన్స్ చేయాలండి. ఓకే, సో ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. సో ఇక్కడ ఇఫ్ యూ ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, consider subscribing to our channel, and if you find this content useful, watch this ikkada share cheyandi. Okay na, share this video with your friends who are also preparing for competitive exams. Okay, thank you.